హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపికా గారు గెలుస్తారా? బాలకృష్ణ. ఎందుకు బాలకృష్ణ గారు ఎందుకు అనుకుంటున్నారు? మంచి పనులు చేయనాడు, రోడ్డు పనులు చేయనాడు, మన పనులన్నీ ప్రోగ్రాంలన్నీ బాగా చేయనాడు, హాస్పిటల్ కట్టించాడు, హిందూపూర్లో హాస్పిటల్ అన్నీ కట్టించినాడు, బాగా చేయనాడు బాలకృష్ణ. అంటే కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశాడు. హెల్ప్ చేయనాడు, కరోనా అంతా హెల్ప్ చేయనాడు బాలకృష్ణ, హెల్ప్ చేయనాడు, హాస్పిటల్ కట్టించినాడు, బాగా చేయనాడు. అంటే బాలకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఉన్నారు కదా, మా సమస్యలు చెప్పుకోవడం ఇబ్బంది అవుతుంది. వారం కాబట్టి నెలకు ఒకటి వచ్చిపోతూ ఉంటాడు. ఇంకోటి ఏమంటున్నారంటే బాలకృష్ణ గారి దగ్గర పోతే కొడతారు కదా అని కొందరు రూమర్స్ ఉన్నాయి కదా, అది నిజమంటారా అబద్ధం అంటారా? బాలకృష్ణ అంటే కొన్ని వీడియోలు వస్తుంటాయి కదా, అవి ఇట్లా కొట్టడం లేదు, అదేం కొట్టడం లేదు, ఏం బాగా మాట్లాడతాడు, నెంగంతా ఏం మాట్లాడతాం లేదు, క్రాక్ అయ్యలేదు, బాగా మాట్లాడతాడు, నీట్గా మాట్లాడతాడు, నెంగి మాట్లాడు అంతేగాని ఇంకేం మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడలేదు, బాగా కలిసిగా మాట్లాడతాడు, బాగా నెత్తి మాట్లాడాలి అంతేగాని ఇంకా కోపం చేసుకోడు, బీపీ గీపీ ఏమి అంతగా మాట్లాడలేదు, నింగ మాట్లాడదు అంతే, ఇంకేం మాట్లాడలేదు, క్రాక్ వేయలేదు, బీపీ ఏమో నీ ఎవరితో మాట్లాడలేదు, బాగా మాట్లాడతాడు. ఈసారి బాలకృష్ణ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? బాగా చేస్తాడన్న, బాగా చేస్తాడు, పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం లేదన్నారు, ఏం లేదు, తాగే తిండికి లేదు, నాకు లేదు, భోజనానికి కూడా లేదన్న, ఏమీ లేదు. అంటే పథకాలు నేను బాగానే ఇస్తున్నాను, మీకు పథకాల అభివృద్ధి జరిగింటేనే నాకు ఓటేనని జగన్ గారు అంటున్నారు కదా. ఎవరు? జగన్ గారు. జగన్ ఏమి ఇచ్చినాడన్నా, ఏమీ లేదు, ఇవి కూడా ఏమీ లేదు. అమ్మఒడి పింఛన్, అమ్మఒడి ఇచ్చింటే ఏమన్నా, పింఛన్ ఇచ్చిన 3,000 రూపాయలు ఇస్తే ఏమవుతుంది నా పింఛన్, పిల్లలకి గవర్నమెంట్ ఏమన్నా ఏమవుతుందన్న, ఏమీ లేదన్న, ఏమీ లేదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు అదే లంచం తీసుకోవడము, వాళ్ళ 100, 150 తీసుకోవడము అంతా చేస్తున్నారు, వాళ్ళ లోకల్గా అంతా లంచాలు తీసుకుంటున్నారు వాళ్ళు. నిజమే, అది లంచాలు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకొని చేస్తున్నారు అంతా. అడిగినాం అంతా చేసినారు వాళ్ళంతా. మళ్ళీ ఇలాంటి వ్యవస్థ మార్చితే ఎలా ఉంటుంది అనుకున్నా, ఎలా ఉంటే బాగుంటుంది అన్నా? టీడీపీ వస్తే మంచిదన్నా, ఇది ఏమి వేస్ట్ అన్న, టీడీపీ వస్తే మంచిదన్న, ఇవన్నీ వేస్ట్. అంటే టీడీపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? మంచిగా చేస్తాడన్న, రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్ళు కానీ, బీద సాధలకు బాగా చూస్తాడన్న, బీద సాధలకు బాగా చూస్తాడు. అంటే జగన్ గారు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు నా పథకాలకే శ్రీలంక అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సూపర్ 6తోని ఎల్ఏలకి ఫ్రీ బస్ అంటున్నారు కదా, దీనివల్ల ఇంకా సోమరిపోతులు రాను అంటున్నారు కదా. అదే ముంతాగి పొడిపోతాడు అంత అంతే, ఆర్థిక పొడిపోతాడు, ముంతాగేసి ఇట్లా ముంతాగి ఆర్థిక పొడిపోతాడు, వాడి ఆంధ్రాలో వచ్చి ఎక్కువ రేట్లో, కర్ణాటక పోతే వాళ్ళ రేట్లు రాట్లు చేస్తే ఎక్కువ, ఈ ఆంధ్రాలో వచ్చి ఎక్కువ రేట్లు అన్న, ముందు రేట్లు ఎక్కువ. చెప్పు, మా టీడీపీ వస్తేనే తక్కువ రేట్లు అవుతున్నవి, బాగుంటుందన్న ఆవిడ. రోడ్లు బాగున్నాయా? రోడ్లు బాగున్నాను, బాగా టీడీపీ రోడ్లు వేసినాడు, హిందూపూర్లో హాస్పిటల్ బాగా కట్టించినాడు, మన ఈత బాలకృష్ణ నంది విగ్రహం పక్కలో ఇది పక్షి పెట్టి డెవలప్ చేసినారు, బాగా చేసినాడు. సీఎంగా అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? బాలకృష్ణ, ఎన్టీఆర్ కాదు, చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు వస్తేనే, మన టీడీపీని వస్తేనే ఈ గ్రేట్ టీడీపీనే పక్కా, టీడీపీ రావాలా. ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? బాలకృష్ణ, జై బాలయ్య, జై బాలయ్య. హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు, దీపిక గారు పోటీ చేస్తున్నారు, ఇద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? దీపిక గెలిస్తే బాగుంటుంది. గత 20 సంవత్సరాల నుంచే బాలకృష్ణ గెలుస్తున్నాడు, ఎక్కడో గెలిచి హైదరాబాద్లో ఉంటాడు, సినిమా షూటింగ్లు పోతుంటాడు, ఇక్కడ రావడం లేదు. లోకల్గా దీపిక వ్యక్తి అనే ఆమె అయితే బాగుంటుందని మా ఒపీనియన్. అంటే బాలకృష్ణ గారు అయితే చాలా వరకు అభివృద్ధి చేసిన, అంటే కరోనా టైంలో కూడా ఆదుకున్నా అంటున్నారు కదా. కరోనా టైం వాలంటీర్లు ఆదుకున్నారు, బాలకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నాడు, వాలంటీర్లు చక్కగా అందరికీ ఇంటింటికి పోయి అందరికీ అన్నీ సప్లై చేస్తున్నారు అనమాట. అంటే బాలకృష్ణ అభివృద్ధి చేయలేదంటారా హిందూపురానికి? ఏం చేయడం లేదు. అంటే లేపాక్షి కూడా రోడ్లు వేసి మంచిగా అభివృద్ధి చేసి, రోడ్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రోడ్లు, అతనేమి కాదు కదా.
అంటే ఇప్పుడు దీపిక గారికి గెలిస్తే బాగుంటుంది. దీపిక కలిస్తే బాగుంటుంది, లోకల్గా మంచి బాగుంటుంది, బాగా చేస్తుందని బాగా ఒపీనియన్, మంచి ఒపీనియన్. ఆమె గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? ఆమె గెలిస్తేనా, గెలిస్తే అన్ని రోడ్లు కానీ ఇంకోటి సీసీ రోడ్లు కానీ ఎక్కడైనా లోటుపాట్లున్నా కానీ పోయి మేము అడిగే కూడా బాగుంటుంది అనమాట. మా ఊరికి ఇది కావాలా అని అడగొచ్చు. బాలకృష్ణతో అడిగేకి లేదు, ఎవరికి లేదు. ఎక్కడ పిఎల్ ఉంటుంది, ఎవరితో అడగాలని కూడా తెలియడం లేదు. ఏమైతే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే పోతామో, అడుగుతామో, సమస్య చెప్తామో, చేపించుకొని వస్తామన్నమాట ఏమైనా కావాలన్నా కానీ. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ మంచిగా చేస్తున్నాడు. ఇచ్చిన హామీలన్నీ 99% అమలు చేస్తున్నాడు. కాబట్టి జగన్ ఏం చెప్తాడు, నేను మీ ఇంటికి మంచి చేసింటే ఓటేయండి నాకే, లేకుంటే ఏదండి. ఇంకా అట్లా దమ్ముండే నాయకుడు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు లేడు. అంటే అమ్మఒడి అందరికీ ఇస్తున్నాడు బాగా. అందరికీ అందుతున్నాయి. ఎవరు కూడా టీడీపీ, వైసీపీ, జనసేన అని పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం. అంటే వాలంటీర్లు కరెక్ట్గా చేస్తున్నారు. ఎక్కడ కరప్షన్ అనేది లేదు, కరెక్ట్గా చేస్తున్నారు పని మాత్రం. చంద్రబాబు గారు ఏమంటున్నారు అంటే సూపర్ 6 తోని నేను జగన్ కార్ కన్నా డబల్ పథకాలు ఇస్తాను, మహిళలకి ఫ్రీ బస్ ఇస్తా అంటున్నారు కదా. అవును, ఇస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇస్తా అంటే అప్పులు అయిపోతాయి రాష్ట్రం అంటాడు. అతను ఇస్తే అప్పులు కావా? జగన్ ఇస్తే అప్పులు అవుతాయి, చంద్రబాబు ఇస్తే అప్పులు కావా? చంద్రబాబుని ఎందుకు నమ్మడం లేదంటే రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు, నాకు నిరుద్యోగి ఇస్తానని ఇవ్వలేదు. దానివల్ల చాలా అంటే సఫర్ అయిన. లాస్ట్లో పశువు కుంకుమని 10,000 ఇస్తే జనాలు ఏమన్నా చెప్పు 10,000 తీసుకుని ఓటేసేకే. అందుకే చంద్రబాబు నమ్మడం లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఎన్ని చెప్పినా నమ్మడు. జగన్ చెప్పిన దాంట్లో 100% 99% చేసినాడు కాబట్టి జగన్తో మళ్ళీ నమ్ముతారు, మళ్ళీ ఓటేస్తారు, గెలిపిస్తారు జగన్నే. అంటే చంద్రబాబు గారు ఈసారి నేను గెలిస్తే అమరావతి మరో సింగపూర్ హైటెక్ సిటీ తీసుకొస్తాను. ఆల్రెడీ ఆ ఛాన్స్ ఇచ్చాడు కదా, 5 ఏళ్ళు ఏం చేయలేదు. మనము జగన్ ఈసారి చూసి జగన్ కూడా చేయగలడు. కరోనా టైంలో కూడా చాలా సఫర్, డబ్బులు రాలేదు. కానీ ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్క పేదలందరికీ పంచిపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. కరోనా కష్టకాలంలో కూడా చంద్రబాబు గారు పరిపాలన కూడా చూశారు కదా, ఎలా అనిపించింది? చంద్రబాబు పరిపాలన అదే నీరు మట్టి దాంట్లో ఎక్కువ తోడుకున్నారు. వాళ్ళ కార్యకర్తలు బాగుపడినారు, అది తప్ప మిగతా పేద ప్రజలు ఎవరు బాగుపడినదే లేదు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే ఇసుక వల్ల కొద్దిగా నష్టపోయినారు కార్మికులు అని అంటున్నారు కదా. అవును, ఇసుక వల్ల ఇబ్బంది లేదనలేదు నేను కూడా. దానికి ఎలాంటి మేము కూడా ఇసుక కావాలంటే ఇబ్బంది ఉంది. కానీ ఇసుక పెట్టేతాడు ఎక్కడంటే బాగా అంటే ఏ వంకులు అవి ఉన్నాయి కదా, సముద్రాల సైడ్ అటు సైడ్ ఒకవేళ పెట్టవచ్చు, కానీ ఇటు సైడ్ పెట్టకూడదు. అంటే ఈ లోకల్లో ఏం లేవు మనకి సఫర్, ఎట్లన్నా తోలుకొని ఇటు పెట్టాల్సిందే. ఈ దాంట్లో ఒకటి ఒప్పుకుంటాం మేము కూడా ఇసుక గురించి. అంటే మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేయలేదు కదా, అది జరుగుతుంది అంటే ఎవరు వచ్చినా ఒకవేళ? మద్యపానం అనేది నిషేధం కాదు, ఎందుకంటే అందరూ అలవాటు పడిపోయినారు. యాదో ఒకటి ఇస్తుంటే తాగలు కానే కావాలంటారు. ఇలేదంట గవర్నమెంట్ ఇలేదంటారు, ఇస్తే గవర్నమెంట్ ఇస్తుందా అంటారు. కాబట్టి ఏం చేయలేము, అందరూ అలవాటు అయిపోయినారు. దానికి మార్చేకైతే కాదు ఎవరి చేత. జగన్ గారు అయితే అన్నీ మంచిగా అభివృద్ధి చేసినాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి. హిందూపూర్ దీపిక అక్క కావాలా. హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు గెలుస్తారా, దీపిక గారు గెలుస్తారా? బాలకృష్ణ గారే గెలుస్తారు. అంటే బాలకృష్ణ గారు ఎందుకు అనుకుంటున్నారు? డెవలప్ చేసినాడు కాన్స్టిట్యున్సీ. ఎలాంటి అభివృద్ధి చేశాడు? మంచి అభివృద్ధి చేసినాడు. అంటే ఇక్కడ లేపాక్షి కూడా చాలా లేపాక్షి పేరు వచ్చిందంటే బాలకృష్ణ నుంచినే వచ్చింది. అది యునెస్కో గుర్తింపు కోసము ప్రాకులాడినాడు కాబట్టి ఖచ్చితంగా లేపాక్షి మండలి బాలకృష్ణ సపోర్ట్ చేస్తారు. హిందూపూర్లో కరోనా టైంలో కూడా చాలా ఆదుకున్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ చేసినాడు, జిల్లా ఆసుపత్రి తెచ్చినాడు, పశువుల హాస్పిటల్ జిల్లా స్థాయికి తెచ్చినాడు. అన్నీ మంచి పనులు చేసినాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. అంటే దీపిక గారు ఏమైనా ప్రభావం చూపొచ్చు అంటారా? ప్రభావం అంటే పోటీ ఉంది, బట్ గెలిచి అన్ని ఓట్లు రావు. గెలిచలే బాలకృష్ణ గెలిచి. ఒకవేళ ఈసారి బాలకృష్ణ గారు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? స్టేట్లో గవర్నమెంట్ ఉంటే టీడీపీ వస్తే అభివృద్ధి చేస్తాడు, లేకుంటే ఓన్ ఫండ్స్ ఏం చేయలేరు కదా. ఎమ్మెల్యేను ఏమి చేయలేరు సొంత డబ్బులు ఖర్చు పెట్టి. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగుంది. పథకాలు అన్నీ అందుతా ఉన్నాయి 100%. అంటే వాలంటీర్లు కరెక్ట్గా చేస్తారు. వాలంటీర్లు బాగా చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారు ఈసారి నేను జగన్ కన్నా డబల్ పథకాలు ఇస్తాను, లేడీస్కి ఫ్రీ బస్సు కూడా ఇస్తాను అంటున్నాను. ఇచ్చిందేవంతో మెచ్చుకుంటారే కానీ ఇస్తాననే వంత ఎవరు మెచ్చుకోరు కదా. ఇప్పుడు ఇచ్చి చూపించినాడు కదా, నా నవరత్నాలు ఇచ్చినాడు కదా. నేను వస్తే ఇస్తాననేది ఎట్లుంటుంది, నేను ఇచ్చినాను అనేది ఎట్లుంటుంది? ఆయన చెప్పిండే పథకాలన్నీ అమలు చేసాడు కాబట్టి ఆయనే గెలుస్తాడు. స్టేట్ వైడ్ ఆయనే వస్తాడు.
అంటే ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు వద్దు, ఒకటే రాజధాని, అదే అమరావతిని పెట్టి ఒక మరో సింగపూర్ లాగా హైటెక్ సిటీ లాగా హైదరాబాద్ లాగా తీర్చిదిద్దుతా అంటున్నారు కదా. అవన్నీ జరగని పనులు. బడ్జెటే లేదు. ఈ శ్రీలంక అవుతుంది, కేరళ అవుతుంది అంటున్నారు కదా. ఈయన వచ్చే 3,000 ఇచ్చా 4,000 చేస్తున్నాడు కదా. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సంపద ఎట్లా సృష్టిస్తారు? లేదు కదా. మందు రేట్లు కూడా తగ్గిస్తా అంటున్నారు కదా. మందు రేట్ లేదు, 10% తాగుతారు, 90% తాగరు కదా. మందు బాబులుగా తెచ్చిపెట్టండి, వాళ్ళు ఓటేస్తారని గ్యారెంటీ ఉండలేదు కదా మందు తాగితే. ఎక్కడ కుదురుతారో తెలియదు. అంతే కదా, తాగి ఊరికి అయిపోతారు. మందు తాగిన ఓటేసే పోలింగ్ బూత్కి వస్తాడో లేదా డౌట్. తాక్కున్న వాళ్ళే ఓటేస్తారు. లబ్ధి పొందినారు కదా పథకాల్లో, వాళ్ళు ఓటేస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గెలిచిపోతారు. అంటే నేను ఉన్నప్పుడు అయితే పోలవరం చాలా వరకు కంప్లీట్ చేశాను, కానీ వీళ్ళు 5 ఏళ్ళలో ఏమీ చేయలేదు అన్న. చేసినారు కదా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, స్టేట్ గవర్నమెంట్ ఏం కాదు కదా. జరుగుతుంది కదా పోలవరం పని. 1 ఇయర్ లేట్ కావచ్చు అంతే. అంటే కొందరు ఏమంటున్నారు అంటే జగన్ గారి వల్ల ఇసుక దండ అనేది ఎక్కువ జరుగుతుంది, దానివల్ల కార్మికులు అనేది చాలా నష్టపోయారని అంటున్నారు. అది కొద్ది వరకు ఉంది, కొద్ది వరకు ఇసుక ఎఫెక్ట్ కొద్ది వరకు ఉంది, లేదనేవాడు ఏం లేదు. సర్దుబాటు అవుతా ఉంది కదా, బేసిక్గా ఇచ్చినాడు కదా. అంటే యువతకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది అంటున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఆ గవర్నమెంట్ కింద ఈ గవర్నమెంట్ అయినా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి కదా, లేదన్న వాళ్ళు ఎవరు? అంటే ఈసారి నేను వస్తే మంచి ఉద్యోగాలు, యువతని బాగా ఫస్ట్ మీ యువతని చూసుకోండి, పిల్లల భవిష్యత్తు చంద్రబాబు. ఇప్పుడు జరుగుతుండే సిచ్యువేషన్ ఏమంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ఇంక మామూలు సాఫ్ట్వేర్లు ప్రైవేట్ ఉద్యోగాలు రానే వస్తాడు అంతే కదా. ఉద్యోగాలతో వాడి స్టామినాని బట్టి ఉద్యోగం ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ జాబ్స్ అయితే లేవు. వానికి టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రైవేట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కదా. ఏ పొజిషన్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి ఇవ్వడు. ఇస్తానని ఇవ్వలేదు, ఇస్తానని ఇచ్చిన లేదు, ఇవ్వడు. ఎవరి చేత కాదు ఇచ్చేదానికి. ఎట్లా సృష్టిస్తారు ఉద్యోగాలు? ఎక్కడి నుంచి తెస్తారు? ఒక గవర్నమెంట్ పోస్టులు అంటే నీకు టీచర్స్, పోలీస్, ఇంతే కదా, ఇంకేముంది? అంటే జగన్ గారు అయితే బాగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేస్తున్నాడు. ఈసారి సీఎంగా ఎవరు అవుతారు? జగనే రావచ్చు. ఇక్కడ హిందూపురంలో అయితే హిందూపూర్ బాలకృష్ణ గెలుస్తాడు. సినిమా క్రేజ్ ఉంటుంది, సినిమా హీరో డెవలప్ చేసినాడు, దాని నుంచి ఆయనే గెలుస్తాడు. అంటే జగన్ బాగానే చేస్తున్నారు, కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కొందరు మిస్టేక్లు చేస్తున్నారు అంటారు, అది నిజం అంటారా? అది సహజమే కదా, అది సహజమే కదా. అది ఎవరో ఒక్కరు ఉంటారు, ఊరికొక్కడు చెడ్డోడు ఉంటే ఊరంతా చెడ్డోళ్ళు ఏం కాదు కదా. జగన్ ఏం చేస్తాడు దానికి? పాపం ఏడ ఉండేవాడు. అన్నీ చూసుకోవాలంటే సీఎంతో కాదు కదా. రీసెంట్గా జగన్కి గాయమైంది కదా రాయితోనే, అది ఎలా చూస్తున్నారు? ఏ కోణంలో? మామూలుగా వేసినారు, ఎవరు వేసినారనే తెలియదు. ఇంకా కేసు ఉంది కాబట్టి కోర్టులో తేలుతుంది, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది. మేమేం చూడలేదు కదా, లేపాసించి పోయి టీవీలో చూసినదే కదా మేము. ఫ్యాక్ట్ మనకు తెలియదు, పోలీసు వాళ్ళే నీకు తెలుసు అదండి. అంటే ఇప్పుడు 40 ఏళ్ళుగా టీడీపీ అనేది ఓటమి లేదు కదా. దీపికా గారు హిందూపూర్లో ఓటమి అనేది లేదు. దీపికా గారు ఒకసారి ఛాన్స్ ఇద్దామని కొందరు అంటున్నారు కదా. అంటే లోకల్గా కూడా దీపికా గారు ఇక్కడనే ఉంటారని అంటున్నారు. ముందు నుంచి టీడీపీ కంచుకోటే, ఇది కరెక్టే ఒప్పుకుంటాం. బయట వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతా ఉండేది, 1-2 సార్లు మాత్రమే లోకల్ ఎమ్మెల్యేలు అయినారు టీడీపీలో. ఇంకెప్పుడు హైదరాబాద్లో అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇది మంచిది చేసినారు కాబట్టి వాళ్ళకే ఓటేస్తారు జనాలు. దీపికా రెడ్డి కూడా లోకల్ ఏం కాదు, బయట నుంచి వచ్చిన ఆవిడే కదా.